జాక్ కథగా చూస్తే పాపులో నెరుడు అనే కుర్రాడు చిన్నప్పటి నుంచి చాలా చాలా టాలెంటెడ్ ఉంటాడు. కానీ అతనికి ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే మాత్రం ఫెయిల్ అవుతుంటాడు. అలాగా 24 మంది ట్రైనర్స్ దగ్గర రకరకాల క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలా రకరకాల విషయాల్లో ఫెయిల్ అయిపోతుంటాడు. అలాంటి తను వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాడు. ఆ గోల్ ఏంటంటే రా ఏజెన్సీలో జాయిన్ అవ్వాలని. ఆ క్రమంలో అతను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఇంటర్వ్యూ అయ్యాక కూడా జాబ్ రావడానికి ముందే తను ఆల్రెడీ రా ఏజెంట్ అయిపోయినట్టుగా దేశాన్ని కాపాడాలనే బాధ్యతతోటి దేశంలో 4 ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టాలని ట్రై చేస్తున్నటువంటి ఉగ్రవాదులను పట్టుకోవడానికి తను సొంతంగా ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళని పట్టుకోవడానికి రా ఏజెంట్ నుంచి మనోజ్ టీం ఆధ్వర్యంలో ఇంకొక ఒరిజినల్ రా టీం ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాష్లో ఈ పాపులో నెరుడు ఏకంగా రా ఏజెంట్ని కిడ్నాప్ చేసి టెర్రరిస్ట్ అని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు నిజంగా ఇతనికి జాబ్ వచ్చిందా, ఈ కిడ్నాప్ చేసిన మనోజ్ అనే అతను రా ఏజెన్సీలో ఎంత కీలకమైన వ్యక్తి, అసలు ఇతను గోల్ రీచ్ అయ్యాడా లేదా, మధ్యలో ఇతను పట్టుకోవడం కోసం ఇతని కోసం ప్రయత్నిస్తున్నటువంటి భానుమతి ఎవరు, భానుమతికి ఇతని మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, ఏ ఏ తీరాలకు వెళ్ళింది అనేది జనరల్గా కథ చూసుకోవచ్చు. అంటే సింపుల్గా కథ ప్రకారం చూసుకుంటే చాలా సింపుల్ ప్లాట్. ఒక కుర్రాడు రా ఏజెంట్ అవ్వాలనుకోవడం, ఆ క్రమంలో అతను సొంతంగా ప్రయత్నాలు చేయడం, రా ఏజెన్సీకి ఆ విషయం తెలిసి అతన్ని మందలించి వదిలేయడం, అయినా అతను దాన్ని వదలకుండా అదే పనిగా ప్రయత్నించడం, ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ అవ్వడం. సింపుల్ స్టోరీ ఇలా అయింది. అంటే వాస్తవానికి ఇలాంటి కథలకి కథ చెప్పకూడదు అనుకుంటాం, కానీ కథ ఇంత మంచి ఇందులో పాయింట్ ఏం లేదు మనకు. నిజానికి రా ఏజెంట్ అనగానే మనకు చాలా సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తూ ఉంటుంది. దేశ భద్రత కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. చాలా చాలా కీలకమైనటువంటి విషయాల్లో వాళ్ళు చాలా ముందుంటూ ఉంటారు. కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి రా అనే మాటని కానీ ఆ పదానికి ఉండే ఇంటెన్సిటీని కానీ తగ్గించేసి కాస్త ఫన్ క్రియేట్ చేశారు. అదేంటి అంటే జాక్ అనే క్యారెక్టర్ తను వాళ్ళ అమ్మను జాక్ అని పిలుచుకుంటుంది. ఇక పాపులర్ ఆ క్యారెక్టర్ ఫన్ కోరుకుంటూ ఉంటుంది. ప్రతి పని ఎంజాయ్ చేయాలనుకునే క్యారెక్టరైజేషన్తో చిన్నప్పటి నుంచి అతను పరిచయం చేస్తారు. కాబట్టి అది రా ఏజెన్సీ అయినా, క్రికెట్ అయినా, ఇంకేదైనా సరే అతను చేస్తున్న పనిలో ఒక ఎగ్జైట్మెంట్ని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఈ ఏజెన్సీలో పనిచేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ కంటే కూడా పేషెన్సీ కావాలి, చాలా ఓపికతోటి దాన్ని పని చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ టెర్రరిస్టుల యాక్టివిటీస్ని ట్రేస్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు పట్టుకునే క్రమంలో కానీ ఉండే ఇంటెన్సిటీ వేరుగా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో దాన్ని లైటర్ వేలో తీసుకొచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ డీజెట్ ఇల్లు ఇమేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఈ కథనాన్ని ముందుకు నడిపించడం అనేది కొంత కొత్తగా అనిపించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డు వెళ్ళిపోయినారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రా ఏజెంట్ అనగానే మన గూఢచర్యం లాంటి సినిమాలు చూసినాం ఈ మధ్యకాలంలో తెలుగులో. అంత ఇంటెన్సిటీతో ఉన్న సినిమాలు చూసిన తర్వాత కాస్త ఫన్ను, కొంచెం ఎగ్జైట్మెంట్, ఉత్సాహంగా జనరల్గా ఉన్నటువంటి ఈ కథను చూడటం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ చూస్తున్నంతసేపు హ్యాపీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలియని తండ్రి అతని గురించి తెలుసుకోవడం కోసం ఒక డిటెక్టివ్ ఏజెన్సీని పెడతాడు. ఆ ఏజెన్సీ నుంచి భానుమతి అనే అమ్మాయి ఇతని దగ్గర రావడం, తన అమ్మాయితో ప్రేమలో పడడం, ఆ అమ్మాయి వల్ల ఇతను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఆ తర్వాత కథ నేపాల్కి షిఫ్ట్ అవ్వడం, ఇలాగా ఆ నేపాల్ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే చనిపోయారనుకుంటున్నారో పెద్ద ఉగ్రవాది బతికే ఉన్నాడని జాక్ కనిపెట్టడం, అక్కడ నుంచి ఒక కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో చూస్తున్నంతసేపు ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది కథనం. అంటే డైలాగ్స్ ఆబ్వియస్గా సిద్ధు జొన్నలగడ్డ డీజెట్ ఇల్లు క్యారెక్టరైజేషన్ సస్టైన్ చేసినట్టుగానే ఉంది. అతను చాలా చాలా విపరీతమైన డైలాగులు మాట్లాడటము, కదా తనలాగా ఇంకెవరైనా మాట్లాడితే తన మీద తనే సటైర్ వేసుకోవడం, నేనే ఎక్కువగా మాట్లాడతానని. ఇలాగ ఉన్నప్పటికీ ఆ రా ఏజెన్సీ ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ కానీ ఇంటిగ్రిటీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ ఇది సినిమాగా చూడాలనే కైండ్ ఆఫ్ డైలాగులు ఉంటే కనుక ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా అంటే లవ్ స్టోరీ చూస్తే కనుక అంత గొప్పగా అనిపించదు, చాలా సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వైష్ణవి చైతన్య బేబీ తర్వాత తనకు వచ్చిన ఇమేజ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ట్రైలర్లో చూసిన డైలాగ్స్ చూసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంకొంచెం ఒక మంచి ప్రేమ కథ ఉండొచ్చేమో అనుకుంటే అంత పెద్ద ప్రేమ కథ ఉండదు. కానీ అలాగని తీసి పారేసేంత ఇలా కూడా ఉండదు. అంటే ఒక మెచ్యూర్డ్ పీపుల్ మధ్య ఒక లవ్ క్రియేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఓవరాల్గా చూస్తే జాక్ అనే సినిమా కేవలం సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్కి అనుగుణంగా రూపొందించినటువంటి సినిమా. రా ఏజెన్సీ అనే ఒక పెద్ద వ్యవహారం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా లైటర్ వేలో తీసుకొచ్చేసి కంప్లీట్గా ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఇది సిద్ధు జొన్నలగడ్డ, ప్యూర్లీ సిద్ధు జొన్నలగడ్డ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్నటువంటి కథ అంటే అతను కూడా ఇతని ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది తప్ప అతను కొత్తగా చేసిన ప్రయత్నంలాగా అనిపించదు. ఈ క్రమంలో భాస్కర్ కూడా కొన్ని చోట్ల తడబడ్డట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చూస్తే కనుక ఇది సిద్ధునే తీసుకున్నాడనే డౌట్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అంత ఇన్వాల్వ్మెంట్తో సిద్ధు కనిపిస్తూ ఉంటాడు, అతను ప్రతి క్యారెక్టరైజేషన్లోనూ అతను కనిపిస్తూ ఉంటాడు. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే ఇంకా యాజ్ యూజువల్గా సిద్ధు జొన్నలగడ్డ ఎప్పట్లోనే ఆ క్యారెక్టర్ను ఓన్ చేసుకొని అలవోకగా ఈజీతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిది అనుకోవచ్చు సింపుల్గా. అంటే క్యారెక్టర్ మారినప్పటికీ, పాత్ర మారినప్పటికీ కూడా అతను ఆ టైలర్ మేడ్ క్యారెక్టర్ లాగానే దీన్ని మలుచుకొని చేసుకోవడం అనేది కొంచెం అంటే నీకు డీజెట్ ఇల్లు స్క్వేర్ తర్వాత కంటిన్యూటీ లాగా ఈ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. అతను కూడా అంతే అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైష్ణవి చైతన్య అమ్మాయికి పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ బాగుంటుంది.
కిస్ పెట్టి ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్కి సంబంధించి హైదరాబాద్ మొత్తాన్ని చూపించే క్రమంలో వచ్చిన ఈ మాంటే సాంగ్ చాలా చాలా బాగుంది నిజానికి. క్రమంలో అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కిస్ సీన్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ చూసుకుంటే. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ రాయా చీఫ్ ఏజెంట్గా ఒక ప్రకాష్ రాజ్, ఆయనకి ఇలాంటి పాత్రలు చాలా కొట్టిన పిండాయి. చాలాసార్లు ఇలాంటి క్యారెక్టర్లు చేశాడు. కాకపోతే ఈసారి అతను చిరాకు పడుతూ ఇరిటేట్ అవుతూ జాక్ క్యారెక్టర్తో ఆ క్యారెక్టర్ చేసేటువంటి ఈ గొడవల వల్ల అతను చిరాకు పడుతూ ఇరిటేట్ అవుతూ తన డ్యూటీ చేయడం అనేది అబ్వియస్గా అతను గ్రేట్ యాక్టర్ కూడా అతనికి అలవగా అతను కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మిగతా క్యారెక్టర్లు రొటీన్గా కనిపిస్తూ ఉంటే నరేష్ కావచ్చు, మిగతా రా ఏజెన్సీలో ఉన్న టీమ్స్ అన్ని కూడా నరేష్, సిద్ధు ఫాదర్గా చేసినట్టు నరేష్ కావచ్చు, అలాగే వైష్ణవ్ చైతన్య ఫాదర్గా చేసిన బ్రహ్మాజీ, వీళ్ళందరికీ రెగ్యులర్ క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో టెక్నికల్గా చూసుకుంటే శామ్ సిఎస్ మ్యూజిక్ అదరగొట్టాడు. అతని నేపథ్య సంగీతం చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు డైరెక్టర్ ఆ థాట్ ఇది ఎవరిదో కానీ ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి సీక్వెన్స్లో ఒక హిందీ సాంగ్ పడుతూ ఉంటుంది. ఒకవైపు యాక్షన్ సీక్వెన్స్ నాన్ స్టాప్ వెళ్ళిపోతూ ఉంటుంది, చేజింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో వచ్చి ఒక హిందీ సాంగ్ అదొక గజల్లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక ఖవ్వాలి లాగాను గజల్లాగాను వినిపించే ఒక పాట ఉంది. చాలా బ్రిలియంట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఇది ఆ పాట కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్గా హిందీలో ఉంటుంది ఈ పాట. అది చాలా బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ని కొంచెం ఆ చేజింగ్ సీన్లో ఉన్నటువంటి ఒక ఇంటెన్సిటీని ఈ పాట నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఆ పాటలు చాలా బాగున్నాయి. అలాగే అతని నేపథ్య సంగీతం బాగుంది, సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో చూసుకుంటే డైలాగ్స్ ఓవర్ ద బోర్డ్ నంబర్ ఆఫ్ డైలాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంచేత ఈ పర్టికులర్ డైలాగ్ను మనం గుర్తుపెట్టుకోవాలని కాకుండా శిల్పం అనే కాన్సెప్ట్ చెప్పాడు దర్శకుడు, కానీ శిల్పిని మర్చిపోయాడు ఇక్కడ. వాస్తవానికి శిల్పం అనే ఒక కాన్సెప్ట్లో ఒక 2-3 డైలాగులు ఉంటాయి. క్లైమాక్స్ సినిమా ఎండింగ్లో కూడా దానికి సంబంధించి ఒక కవిత కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన శిల్పం దగ్గర ఆగిపోయాడు తప్ప శిల్పిని పట్టించుకోలేదు. ఈ సినిమా కథనంలో కూడా అలాంటి లోపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ సిద్ధు జొన్నలగడ్డ కైండ్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే కంప్లీట్గా ఇది ఈ వీకెండ్కి మంచి చాయిస్ అని చెప్పవచ్చు.